నీకు అమ్మాయి ఉంటే ఇలాగే మీ ఇంట్లో అమ్మమ్మ నాన్నమ్మ అడగరా? ప్లీజ్ అండి, గొడవెందుకు? ఈ అబ్బాయి ఒకడు తెగే దారానికి మళ్ళీ ముడేస్తున్నాడు. బాబు శివ, కాస్త నువ్వు ఆగు. అయినా వీళ్ళకి నువ్వు సర్ది చెప్తావేంటి నాయనా? కుర్రాడు నిజంగా మంచోడైతే మంచోడు అని ఒక్క సమాధానం చెప్తే సరిపోతుంది. కానీ వీళ్ళు గుమ్మడకాయ దొంగల్లాగా భుజాలు తడివేసుకుంటున్నారు. చూడు, ఉన్నంత సేపట్లోనే ఎంత గొడవ రాద్ధాంతం చేసేస్తున్నారో. గొడవ రాద్ధాంతం చేసింది ఎవరమ్మా? మీరు కాదు. అయినా కుర్రోడు మంచోడా, గుణం మంచిదా అని అడుగుతున్నారే. మీరు మీ అమ్మాయి గురించి కూడా ఆ అబ్బాయి వాళ్ళకి చెప్పగలరా? చెప్పండి. ఏయ్ సంబంధం, ఏంటి ఎక్కువగా వాగుతున్నావు? నాది వాగడం కాదు, వాస్తవం. మీ అమ్మాయి సిటీకి వచ్చిన దగ్గర నుంచి మీ ఇంట్లో ఉన్నది ఎన్ని రోజులు? ఎవరో డాక్టర్ శివ అంట, ఆయన ఇంట్లో ఉన్నది ఎన్ని రోజులు? డాక్టర్ శివానా? అతని ఇంట్లో ఎందుకుంది? హలో, ఎక్స్క్యూజ్ మీ. ఆ డాక్టర్ శివ నేనే. తను మా ఇంట్లోనే ఉందంటే అందులో ఎవరు తప్పులు వెతకాల్సిన పనే లేదు. హలో బాస్, ఈ అమ్మాయి మీ ఇంట్లో ఎందుకుంది? అసలు మీకేమవుతుంది సార్? అమ్మా, ఇదేదో ఆలోచించాల్సిన విషయమే. ఏమండి, మీరు మరీ అంత ఆలోచించడానికి ఏమీ లేదు అక్కడ. శివగారి ఫ్యామిలీ మాకు దూరం వాళ్ళు కాదు. అయితే దగ్గర ఎలా అవుతారు?